మట మొట్టమొదటిగా మన గత క్లాస్లో టెసీ థామస్ అని ఆవిడ గురించి చెప్తున్నాము. ఇంకా ఆవిడ గురించి ఇంకొంచెం బాగా ఉంది, అది కూడా ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి మీరు. టెసీ థామస్ అనేటువంటి ఆవిడ అబ్దుల్ కలాం గారి యొక్క శిష్యులు ఆవిడ. అతన్ని చూసి ఆయన చూసుకుంటూ ఆవిడ ఒక ఎత్తుకు ఎదిగింది. అంటే మంచి సైంటిఫిక్గా తయారవడానికి కారణం అబ్దుల్ కలామే ఆవిడకి ఆదర్శం. వెళ్ళేటప్పటికి ఆవిడ ఇల్లు సీదాసాదాగా ఉంది, చక్కగా సామాన్య గృహిణిలాగా ఉంది అని చెప్తున్నాడు. అంటే నేను ఇంత పెద్ద చదువుకున్నాను, ఇంత గొప్పగా ఉండాలి అనే మాట ఆవిడలో లేదు. చాలా గర్వం అనేది ఆవిడలో లేదు. కాబట్టి టెసీ థామస్ ఎవరికైతే గర్వం అనేది ఉండదో వాళ్ళు ఎప్పుడైనా పైన బాగానే ఉంటారు, చక్కగా ఉన్నతంగా ఎదుగుతూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఏంటి, టెసీ థామస్ అనే ఆవిడ కూడా అలాంటి నిగర్వి. కాబట్టి చదువులో ఉన్నత శిఖరాన్ని అధిరోహించి ఒక సైంటిఫిక్గా 10 మందిలో ఒక ఆవిడగా ఎన్నుకోవడం జరిగింది. గత క్లాస్లో మనం ఇలాంటి తెలుసుకున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ మాట్లాడినటువంటి తీరు కానీ, ఆవిడ కట్టుబొట్టు కానీ, వాళ్ళ ఇంటి యొక్క పరిసరాలు కానీ, ఇవన్నీ కూడా మనం చక్కగా చెప్పడం అనేది జరిగింది అని చెప్తున్నాను టెసీ థామస్ గురించి. आप अपना आदर्श कैसे मानते हैं लड़े। आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी मस्तिष्क एक ही नाम गूंजता है। అగ్నిక్షిపణి అంటే ఒక సైంటిఫిక్గా ఒక పరికరాన్ని తయారు, అంతరిక్షంలోకి పంపేటువంటి ఒక పరికరాన్ని తయారు చేయడం అనమాట. అది ఆవిడ పేరు అసలు మారుమోగిపోతూ ఉన్నది అంటున్నాడు. ఏపీజే అబ్దుల్ కలాం సచ్చే ఆదర్శమే వే దేశ్ కే హీ నహీ బల్కి పూరీ దునియాకే ఆదర్శే అన్నాడు. ఎలాగైతే అబ్దుల్ కలాం గారు ఒక సామాన్యమైనటువంటి ఆయన కూడా వార్తాపత్రికలు అమ్ముకునేటువంటి ఆయన కూడా ఒక ఎంత ఉన్నత శిఖరాన్ని అధిరోహించి 10 మంది సైంటిఫిక్లకి, చాలామంది సైంటిస్టులకి ఆయన ఒక ఆదర్శప్రాయం అయ్యారంటే ఆయన జీవితం కూడా కష్టంలోంచి పైకి వచ్చింది. కాబట్టి కష్టపడితే కానీ ఎవరిమైనా కూడా చక్కగా ఉన్నత శిఖరాలు అధిరోహించనేటువంటిది ఈ ఇద్దరి ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. ఎందుకంటే అబ్దుల్ కలాము అలాగే కష్టపడి చదివి పైకి వచ్చినటువంటి ఆయన కూడా వార్తాపత్రికలు అమ్ముకొని ఆ డబ్బును దాచుకొని ఆయన అలా ఉన్నత శిఖరాలు ఎదిగారు. అలాగే ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈవిడ కూడా ఒక సామాన్య గృహిణి ఉండి కూడా ఈవిడ కూడా అంత ఎత్తుకు ఎదిగినటువంటి కారణం ఆయన యొక్క ఆదర్శ గుణాలు, మంచి గుణాలు. చక్కగా మొట్టమొదట ఆయన ఏం చెప్పాడు, ఒక సమస్య వచ్చింది, జనాభా సమస్య అరికట్టమని చెప్పాడు అబ్దుల్ కలాం గారు. తర్వాత బేజారుకార వ్యవస్థని, నిరుద్యోగ సమస్య ఉండకూడదు, ప్రతి స్త్రీ కూడా అక్షర జ్ఞానం కలిగి ఉండాలని చెప్పినటువంటి వాడు అబ్దుల్ కలాం గారు. తర్వాత బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలని చెప్పినటువంటిది అబ్దుల్ కలాం గారు. కానీ ఇలా అతన్ని ఆదర్శంగా తీసుకొని అంతరిక్షయానంలో ఈవిడ కూడా అలాంటి ప్రయోగాలు చేసినప్పుడు ఈవిడ పేరు కూడా మారుమోగిపోతున్నది అంటే ఆయన యొక్క ఆదర్శమే. ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకుని మనం ఉండాలి, కానీ మన ఆదర్శంగా తీసుకొని ఇంకోటి ఉండటానికి అంత అవకాశం ఇప్పుడు జనరేషన్కి అసలు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గొడవ, తలనొప్పి, ఎందుకు ఇంత బాగా ఏం చదవాలి ఏంటి అనేది అలా ఉన్నారే. కానీ చక్కగా చదువుకున్న కొద్దీ మీలో ఎదుగుదని మీరే చూడగలుగుతారు. కాబట్టి ఎప్పుడైనా కూడా కష్టపడితేనే సుఖే ఫలి. ఎప్పుడు కష్టపడతామో అప్పుడే మనకు సుఖం లభిస్తుంది, సుఖం. కాబట్టి ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలంటే అబ్దుల్ కలాం ఎంత కష్టపడి ఆయన ఒక మంచి ప్రపంచ ప్రఖ్యాతిగానే ఒక విజ్ఞాన శాస్త్రవేత్తగా తయారయ్యాడో ఆయన ఒక ఆదర్శం. మనకి కష్టపడ్డాడు, తప్పే ఉంది. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలని చెప్పాడు, దానిలో కూడా తప్పలేదు. పసిపిల్లలు చదువుకునే వయసులో పోయి పిల్లలు తల్లిదండ్రులు పనిలో పెడుతూ ఉంటే ఆ పిల్లలు పని చేయలేక పెట్టుకున్న వాళ్ళది కూడా తప్పేనంటున్నాడు. ఎందుకంటే ఇలా ఎవరు పెట్టుకోమన్నారు మిమ్మల్ని, పసిప్రాయం మీ బిడ్డలు లాంటి వాళ్ళ కదా ఆ పిల్లలు కూడా, వాళ్ళ చేత వెడి చాకిరి చేయిస్తూ మీ పిల్లలే చక్కగా ఉండాలి అనే ఒక సంస్కారాన్ని ఆయన వదిలిపెట్టమని చెప్తున్నాడు. ఎవరు పనిలో పెట్టుకుంటున్నారో ఆ పనిలో ఉండేటువంటి వాడు కూడా ఎవరైతే యజమాని ఉంటాడో వాడు కూడా నా బిడ్డ లాంటి వాడు, కావాలంటే కొంచెం సహాయం చేద్దాం, లేకపోతే మా పనిలో వద్దు నాన్న మేము పెట్టుకోము పసిపిల్లని చెప్పి ఆ నినాదం కూడా తీసుకురావాలని చెప్పాడు. అలా ఆదర్శంగా తీసుకొని ఈవిడ కూడా ఒక సామాన్య గృహిణి, నినాడంబరశీలి. అలాంటి ఆవిడ టెసీ థామస్ కూడా ఒక క్షిపణిని తయారు చేసి ఒక 10 మంది విజ్ఞాన శాస్త్రవేత్తల్లో తన పేరు కూడా
పొందుపరుచుకుందంటే కేవలం అబ్దుల్ కలాం గారి ఆదర్శమేనని చెప్తుంది ఆవిడ. ఎవరో ఒకరిని ఆదర్శం తీసుకోవాలి, తీసుకోకపోతే ఈ ఈ ప్రపంచం ముందుకు సాగదు. కాబట్టి ప్రతి ఒక్క శాస్త్రవేత్త కూడా ఒక్కళ్ళుగా ఏమి కూడబెట్టుకొని చేయలేరు. 10 మంది ఏదైనా కార్యం చేస్తే ఆ పని సఫలీకృతం అవుతుంది. కానీ నేను ఒక్కడిని మంచి విజ్ఞాన శాస్త్రవేత్తని నేను ఒక్కడిని తయారు చేస్తుంటే కుదరదు. అది అంతరిక్షయానంలోకి క్షిపణులను ప్రవేశపెట్టేప్పుడు చాలామంది కూర్చొని చూస్తూ ఉంటారు. టెలివిజన్ సెట్ల ద్వారా మనం గమనిస్తూనే ఉంటాం. అది సక్సెస్ అయితే అక్కడ ఉన్న 10 మంది కూడా ఆనందం పొందుతారు. అది సక్సెస్ కాకపోతే ఒకంత బాధ మనసులో, అయ్యో ఇంత కష్టపడ్డామే ఈ పని సక్సెస్ కాలేదని. ఒక ఫలితాన్ని మనం చూడాలంటే ఒక మంచి కష్టం లాగా ఎరకాలని చెప్తున్నటువంటి వాడు అబ్దుల్ కలాం. ఈవిడ కూడా అలాగే చెప్తుంది, ఏమో నా పేరు వస్తుందో రాదో, ఆయన్ని ఆదర్శంగా తీసుకొని విజ్ఞాన శాస్త్రవేత్త నేను కూడా ఇలా తయారు చేయాలని ఉంది అని ఎప్పుడైతే బహుముఖంగా ఆవిడ ప్రకటన చేసుకున్నదో అప్పుడు ఆవిడ కూడా 10 మందిలో ఒకటిగా ఎన్నుకోబడ్డది. ఆవిడ ఆనందానికి అవధి లేదు అని చెప్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క రంగంలో కూడా అందరం కూడా ఎదగాలి, అందరం కూడా ఒదిగుండాలి, ఎదగాలి. గర్వం అనేది మనిషికి పనికిరాదు. గర్వంగా ఉండేటైతే వీళ్ళు మటుకు మంచి వాళ్ళని ఒక పాఠం ద్వారా విద్యార్థులకు తెలియచేయండి అని చెప్పి మనకి ఈ పాఠం ఏమి ఇవ్వరు. వాళ్ళు మంచి ఆదర్శమూర్తులు అయ్యారు కాబట్టి మనకు ఒక పాఠ్య రూపంలో మనకి వాళ్ళని పరిచయం చేయడం అనేది జరుగుతుంది సమాజంలో. కాబట్టి ఏంటి, ఎక్కడైనా మంచిని ఎంచుకొని మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తే సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది అని చెప్తున్నా. సమాజం ముందు మనందరం కూడా చాలా చిన్నవాళ్ళం ఎప్పుడు గుర్తిస్తుంది, మన ప్రతిభ ఎప్పుడైతే మనం బయటికి వెలికి తీస్తూ ఉంటామో ఆటోమేటిక్గా సమాజం అనేది మనకి చక్కగా గుర్తింపబడుతూ ఉంటుంది. అలాంటి వాడు మంచివాడు, టాప్ ర్యాంకర్నో ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉంటాగా. మనం ఎంబీబీఎస్లో వాడు ర్యాంకులు వచ్చినాయని అవన్నీ ఇవన్నీ చూస్తున్నాం. వాడు ఎంత కష్టపడ్డాడు దాని వెనక ఫలితాన్ని చూసుకొని తనే మురిసిపోయే రోజు రావాలి. మీ అందరికీ కూడా అలా ఉంటారని అనుకుంటున్నాను నేను కూడా. उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया है, ఒక భారతీయ చలనచిత్ర అంటే చలనచిత్ర మ్యాప్, ఒక వరల్డ్ మ్యాప్లో ఇది కూడా ఈవిడ పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోయింది. నామమాత్రంగా కాకుండా ఇది కూడా గుర్తింపు పొందగలిగినది అని చెప్తుంది ఆవిడ. उसके लिए భారతవాసి ఉనికి రుణే, భారతీయులందరం కూడా రుణపడి ఉన్నాం కదా. మనందరం కూడా చూసి నేర్చుకోవాలిగా. ఏదైనా ఎవరు లేని ఏ విద్య కూడా మనం నేర్చుకోలేము కాబట్టి చూసైనా మనం నేర్చుకోవడం అనేది చేయాలి. ఎంత మనం చక్కగా నేర్చుకుంటామో అంత ఫలితం ఇప్పుడు మనమే అనిపిస్తాం. ఎంత కష్టపడి చదువుకుంటామో అంత ఫలితం మనకి. మన చదువుని ఎవడు ఎత్తిగలడుగా. ఎంత కష్టపడాలి, దీని వెనక కష్టపడితేనే. ఊరికే కూర్చొని పక్కవాడి దాంట్లో చూసి రావాలి అని అంటే అలాంటి అలవాట్లు చేసుకోకూడదు. చాలా తప్పు. ఎంత కష్టపడ్డామో చాలు. 2 మార్కులు వచ్చినా కష్టమేగా. 1 మార్కు వచ్చినా నేను ఇంత కష్టపడ్డాను నేను వాడు ఆనందిస్తాడుగా. పక్కవాడి దాన్ని 10 మార్కులు తెచ్చుకునే బదులు కష్టపడి 2 మార్కులు తెచ్చుకున్నా మనకు ఒక రకమైన ఆనందం. కాబట్టి దేశం అంతా కూడా ఇలాంటి శాస్త్రవేత్తలకు రుణపడి ఉన్నది. దేశం అంతా కూడా అంటున్నాడు. मैं गर्व के साथ कहना चाह रही हूँ कि वे मेरे गुरु है అంటాడు. DRDO में जैसे थॉमस APJ अब्दुल कलाम के नेतृत्व में काम कर चुकी है అన్నాడు. అబ్దుల్ కలాం యొక్క నేతృత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు కాబట్టి గురువుగా ఎంచుకొని మా గురువు మాకు మంచి విద్యాబోధన చేశారు. ఎక్కడ ఏది తెలియదో మాకు చక్కగా తెలియచేశారు. అంతరిక్షయానంలో ఒక క్షిపణిని ప్రవేశపెట్టాలంటే ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. వాళ్ళు తెలియని విషయాలను పక్క వాళ్ళు అడగడంలో తప్పులేదు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఏది మనకి తెలియలేదో అది ఖచ్చితంగా కూడా తెలియచేసి ఒక మార్గదర్శకుడుగా అబ్దుల్ కలాం కూడా ఉన్నారు అని చెప్పి ఆవిడ గర్వంగా చెప్తూ ఉన్నది. ఆయనకి దేశానికి రుణపడి ఉన్నాము అని కన్నా దేశం కోసం పోరాడి ఒక గర్వకారణంగా నిలిచాము అనేటువంటి ఆనందం ప్రతి మనిషిలో కలగాలి. అలా కలిగినప్పుడే దేశం సౌభాగ్యంతో ఉంటుంది. అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం లభిస్తుంది. కాబట్టి ఆవిడ కూడా అలాగే అనుకుంటూ ఉన్నది అని చెప్తూ ఉన్నాను. ఉన్మోహిని ముझे प्रेरणा की अग्नि पंख दिए गए. రెక్కలు ఇచ్చాడంట. అగ్ని పంఖ అంటే ఆ అగ్ని రెక్కలు ఇచ్చాడంటే క్షిపణిని తయారు చేయడంలో బహు విధాలుగా మనకి సహాయపడ్డారు అని చెప్తూ ఉన్నా. కాబట్టి ఏంటి, ఇన్ని రకాలుగా మనం ఇలా చెప్పదలుచుకున్నప్పుడు ఇది ఒక ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరికి ఇది ఒక ఆదర్శప్రాయం. కాబట్టి ఒక ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడవటానికి మనం
ప్రయత్నం చేయాలి. ఇది దేశానికి గర్వకారణంగా మనం చెప్పుకోవాలి 10 మందికి కూడా అని అంటున్నాడు. ఎక్కడో తిరిగి అల్లరి చిల్లరిగా తిరిగి వాడొక చెడ్డవాడు అనిపించుకోకుండా ఒక మంచివాడిగా అనిపించుకొని దేశానికి ఎంతో కొంత సేవ చేశామనుకో, దేశానికి ఎంతో కొంత రుణం మనం తీర్చుకునే వాళ్ళం అవుతాం. ఆవిడ చెప్పేది కూడా అదే, దేశము ఎంతో రుణపడి ఉన్నాం. ఈ రుణపడిన దాంట్లో కాస్త పుస్తకం మనం కూడా దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఈ దేశం మనకి ఏమి ఇచ్చింది కాక దేశం కోసం మనం ఏం చేసామనేది కూడా ఒక సెకండ్ మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడు దేశం మనకి ఏమి ఇస్తుంది, ఏమి ఇవ్వదు. దేశం కోసం మనం ఏం చేసామని మనం ప్రశ్నించుకుంటే సమాధానం లేదు మన దగ్గర. కాబట్టి ఆవిడ అలా గురువుని ప్రేరణగా తీసుకొని అంత ఎత్తుకు ఎదిగింది అని చెప్తూ, ఏ మహాని ఎవరు మహానులండి, ఆయన చాలా గొప్పవాడు అని చెప్తూ ఉంది. ఎందుకంటే మరి గొప్పవాడు కాబట్టి ఇన్ని రంగాల్లో ముందుకు రానిచ్చి, ఎటువంటి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినా కూడా తన ప్రతిభని తనలో పిల్లలు ఏది అడిగితే అది సునాయాసంగా ఆ సమస్యని చాలా తేలికగా పరిశీలించేవాడు అబ్దుల్ కలాం గారు కూడా. అలాంటి వాళ్ళల్లో ఈవిడ కూడా అలాంటిదేనని చెప్పడంలో సందేహం లేదు. మనకి సమస్య వచ్చినప్పుడు సమాధానం కూడా వెంటనే ఉంటుంది. కాబట్టి అబ్దుల్ కలాం గారిని ఏ కాలేజీకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అడిగినా కూడా చిన్న పిల్లలు ఆయన ఏ ప్రశ్నలు వేసినా కూడా చక్కగా సమాధానం చెప్పేటువంటి ఆ స్ఫూర్తి ఆయనలో ఉంది అని చెప్తుంది. విసుక్కోకూడదు. పిల్లలు మన దగ్గరికి వచ్చినప్పుడు అడిగారు సమస్య, తెలిసేంత మటుకు చెప్దాం, తెలియంది మళ్ళీ ఏదైనా ఇంకో టైం ఉన్నప్పుడు నేనే ఆలోచించుకొని చెప్తానని ఏదో అట్లా చెప్పుకోవాలి. కానీ అసలు సమస్యగా ఎవరైనా అడిగినప్పుడు అట్లాగే ఉంచేయకూడదు. వాళ్ళలో ఒక రకమైనటువంటి నిరుత్సాహం కలుగుతుంది. కాబట్టి అలా చేయకూడదు అని చెప్తున్నాను. उनकी नेतृत्व में क्षमता बेमिसाल है, उनके अपना आदर्श मानने में मैं गर्व अनुभव करती हूँ అన్నాడు. ఆయన ఆదర్శాలను చూసి నేను గర్వపడుతున్నాను అంటూ ఎవరో ఎక్కడో ఉన్నాడు అబ్దుల్ కలాం గారు కూడా. ఆయన నేతృత్వంలో పనిచేయడమే అబ్బో ఒక అదృష్టం అని భావించేవాళ్ళు శాస్త్రవేత్తలందరూ కూడా. అలాంటి గురువులకి కూడా నేను రుణపడి ఉన్నాను అంటుంది. ఎప్పుడు చెప్పిన చదువులో మాలాంటి వాళ్ళని చదువుకునే ఎన్ని సంవత్సరాల క్రితం నాటి చదువులో మేము చెప్పింది విన్నాం. కాబట్టి ఏదో కాస్త 4 ముక్కలు మీకు చెప్పగలిగేటువంటి శక్తిని వాళ్ళు ఇచ్చారు. కాబట్టి నేర్చుకొని వినటంలో తప్పు లేదు. సమస్య వచ్చినప్పుడు చక్కగా అడగాలి. అడిగినప్పుడు ఈ సమస్య ఇదంటే అనేది మీలో మీరే వ్యక్తీకరించుకోవడం అనేది జరగాలి. లేకపోతే పక్క వాళ్ళని అడగాలి, ఇంకోటిని అడగాలి, తెలుసుకోవాలి. అట్లా ఉండాలి. అలా ఉంటే మీకు మీరుగా ఎత్తుకు ఎదిగేదంటే ఆదర్శప్రాయంగా తయారవుతారని చెప్తున్నాను నేను. बच्चों को आप क्या सुझाव देना चाहते हैं, ఏ సలహా ఇస్తారు పిల్లలకి మీరు అని అడుగుతుంది. बच्चों से मैं यही कहना चाहती हूँ कि वे जो भी पढ़े ध्यान से पढ़े. బాగా చదువుకోండి, శ్రద్ధగా చదువుకోవాలి పిల్లలందరూ కూడా. అది చెప్తుంది ఆవిడ కూడా. చక్కగా బాగా చదువుకోవాలి పిల్లలందరూ కూడా. శ్రద్ధగా చదువుకోవాలి, చెప్పినట్టుగా చదువుకోవాలి. అలా చదువుకున్నప్పుడు రేపటికి అనేది నిలుచుకోకూడదు. రేపటి చదువు కూడా ఇవాళ చదువుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి ప్రతి స్టూడెంట్ కూడా. అలా ఉంటే ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఒక శిష్యుడుగా తయారవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా బాగా చదువుకోవాలి పిల్లలందరూ అని చెప్తుంది. అలాగే అబ్దుల్ కలాం గారి ప్రేరణ కాబట్టి ఆయన కూడా అలాగే చెప్పాడు. బాగా ఆలోచించుకోవాలి మీరు. ఆయన ప్రేరణతో ఈవిడ ఏమేమి చెప్పదలుచుకున్నది అబ్దుల్ కలాం గారు కూడా చెప్పాడు. మధ్యదూరి వ్యవస్థ, బాలకార్మిక వ్యవస్థ గుర్తేసి వాళ్ళని కూడా చదువుకోమని చెప్పాడు. ప్రతి స్త్రీ కూడా అక్షరాస్యత కలిగి ఉండాలని చెప్పాడు. ఒక చదువుకున్న స్త్రీ 5 చదువు చెప్పమని చెప్పాడు. ఇలా చెప్పడంలో ఒక మంచి అనుభవం ఉన్న అనుభవశాలిలాగా ఆయన చెప్పడం, ఆయన అడుగుజాడల్లో ఈవిడ కూడా ఆదరించడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే ఎవరైనా ఆచరించి చూపాలి. ఏదైనా వినటం సరిగా ఆచరించి చూపడంలో కూడా ఆదర్శప్రాయం అనేది ఉంటుంది. కాబట్టి ఆవిడ కూడా ఉంటుంది పిల్లలు బాగా శ్రద్ధగా చదువుకోవాలి ముందు అంటాడు. మెహనత్ కరే ఆవిడ లక్ష్య ప్రాప్తి కనే తక్ రూకేనకి, కష్టపడండి, మీ గమ్యం చేరే వరకు మీరు ఆగద్దు అని చెప్తుంది. ఒక గమ్యం అనేది ఉంటుందిగా. 7th 5th ఇలా ఆగిపోగా మనం 10th అయిపోగానే ఇంటర్మీడియట్ అలా చదువుకోవాలి కదా మనం. కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా కష్టపడమంటోంది. కష్టపడితే ఫలితం మీకే అని అంటోంది. కాబట్టి కష్టపడాలి. ఫలితాన్ని కూడా ఆ ఫలితం కూడా మనమే
అనుభవించాలి అని చెప్తోంది. जो उन्हें पसंद है कि उसमें अपना जी जान लगा दे, ప్రాణాలు కూడా తెగించైనా చదువుకోవాలి. ఎంత ప్రాణాన్ని పణంగా కూడా చదువుకునేటువంటి సందర్భాలు చాలామంది పిల్లల్లో చూస్తాం మనం. వాళ్ళు కూడా కూలీనాలు చేసుకునేటువంటి బిడ్డలు ఒక రోజు ఖాళీ దొరికితే పనులకి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని తల్లిదండ్రులకి ఇచ్చే పిల్లలు కూడా ఈ రోజు కూడా ఉన్నారు. సొసైటీలో చదివే తల్లిదండ్రులకి సహాయపడ్డాయి. పల్లెకారులందరినీ మనం చూస్తూ ఉంటే పసిపిల్లల దగ్గర నుంచి బిడ్డల్ని పొలాలకు తీసుకుపోతారు. ఎందుకంటే వాళ్ళు సంపాదన చాలదేమో అని చెప్పి బిడ్డల్ని కూడా పాపం కాయ కష్టం చేసుకోవడం అనేది ఎట్లాగా అనేది వాళ్ళకి తెలియచేస్తారు. కాబట్టి ఏంటి తన వెంబడి బిడ్డల్ని కూడా తీసుకొని పోతుంటారు. పల్లెకారులందరినీ చక్కగా గమనిస్తూ ఉంటాను నేను. కాబట్టి ఏంటి పిల్లలు కూడా కష్టపడి సంపాదించుకొని 10 రూపాయలు దాచుకునేట్టుకో రేపు నీ చదువుకు ఉపయోగపడుతుంది. అది వాళ్ళకి ఏమైనా కావాలా? బిడ్డల సంపాదన తల్లిదండ్రులు కావాలని ఎవరు కోరుకోరు. కాబట్టి ఏంటి ఒక మంచి ఆదర్శప్రాయమైన ఒక వ్యక్తిగా ఉండాలని మనకు వాళ్ళు కోరుకుంటారు. కాకపోతే ఇంతకు మించి వాళ్ళు ఏం కోరుకోరు. కాబట్టి అది కూడా వాళ్ళకి ఒక శ్రద్ధగా ఒక మెహనత్ కన్నా అంటే కష్టపడటం అనేది కూడా నేర్పాలి అంటున్నాడు. కష్టపడటం అనేది ఆటోమేటిక్గా నేర్చుకున్నాం అనుకో, దానివల్ల మనకి సుఖం ఉంటుంది. ఎప్పుడు జో మెహనత్ కా కామ్ కర్తా హే ఇంకో గర్వకారండి. ఎంత కష్టపడేదో అంత గర్వాన్ని మనమే అనుభవిస్తాం. చక్కగా గర్వంగా ఉంటాం. కష్టపడ్డాం, చదువుకున్నాం. ఇంకొకరు చెప్పు నేను కష్టపడి చదువుకున్నాను కాబట్టి నాకు 10/10 కొట్టేశాను నేనని ఎవరికైనా చెప్పడానికి మనకి ఇక్కడ చదివేది 10కి 5 వచ్చేవాళ్ళు కూడా నాకు కనపడ్డాయి ఇక్కడైతే. అట్లా ఉంది. చదువుకోవాలి, శ్రద్ధగా చదవాలి. అలాంటి చదువుని మీరు పొందాలి అని చెప్తున్నాను. కమర్ కస్కర్ తయారీ కరే, నడుము వంచి పని చేయాలి అని చెప్తుంది. అంటే గట్టి ప్రయత్నం చేయాలి. సోమరిపోతుగా ఆలస్యతనంగా ఉండకూడదు, సోమరితనంగా ఉండకూడదు. కాబట్టి కష్టపడి పని చేయాలి. ఆ పని చేసినటువంటి ఫలితాన్ని మనమే అనుభవించాలి. ఎవరో ఎందుకు అనుభవిస్తారు? మన చదువుని అవడానికి తీసుకెళ్తాడా? మన చదువుని మనమే అనుభవిస్తాం. చక్కగా 10 మందికి చెప్పుకోవడానికి పనికి వస్తుంది. ఇంకా ఇతరత్ర ఏ రంగంలో మనం వెళ్ళిపోయి ఏదైనా ఒక పేపర్ ఇచ్చినా మనం చదువుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది, తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చదువుకోవాలి ముందు, చదువుకుంటేనే కదా చెప్పేది. ఇలా చెప్పుకుంటూ వస్తుంది. ఆవిడ కూడా ఝాన్ సేపడే శ్రద్ధగా చదువుకోండి అని చెప్తుంది. శ్రద్ధ అనేది చక్కగా చెప్పటంలో ఆవిడ ఎంత ఆదర్శప్రాయమైందో మీరు కూడా ఒకసారి గమనించండి. అని కమరి కస్కర్ తయారు కరే, నడుము ఉంచి తయారవ్వండి అంటుంది. నడుము బిగించి తయారవ్వండి అంటుంది. అంటే ఏంటి? కథన రంగంలోకి దూకేటప్పుడు ఒక చదువును మనం ఎంచుకున్నప్పుడు కష్టపడాలి. తెలియకపోతే 10 రోజులు చదువుకోవాలి, ఎవరినైనా అడిగి చెప్పించుకోవాలి. ఇలా చేసుకునే కొద్దీ కూడా మనలో సోమరితనం అనేది పోయి మనలో కూడా ఒక రకమైన ఉత్సాహం కలుగుతుంది. చెప్పినట్టుగా మనం కూడా చదువుకుంటున్నాము, రేపు పర్లా ఒక ధైర్యం వస్తున్నది, నాకు కూడా మంచి ఉన్నత శిఖరాలు వెళుతానేమో అని ఆదర్శప్రాయంగా అవుతానేమో, 10 మందికి కూడా బాగా చదువుకోవాలని చెప్పి ఎవరికి వాళ్ళకి ధ్యాస కలగాలి. అందుకని నడుము బిగించి చదువుకోవాలి అని చెప్తుంది. సఫలత అవశ్యమునికి కదులు చుమేగి అనేది ఖచ్చితంగా సఫలత్వం అనేది మీ దగ్గరికి చక్కగా ముద్దాడుతూ వస్తుంది అని చెప్తుంది. అంటే ఏంటి? ఎవరైతే కష్టపడుతూ ఉంటాడో అంత ఫలితాన్ని మీరు సంపాదించిన వాళ్ళు అవుతారు. 10 మందికి ఆదర్శప్రాయం అవుతున్నారు. ఎంత కష్టపడ్డారో అంత కష్టానికి ఫలితం మీరే అనుభవిస్తున్నారు. ఇంకొకటి ఏం అనుభవించగా ఎవరు తిన్న భోజనం ఆడేగా అర్పించుకోవటం, ఇంకోటి కూడా మనం తినంగా. చదువు కూడా ఇంతే. తెలియకపోతే పక్క వాళ్ళని అడిగి చెప్పించుకోవాలి. ఝాన్ సేపడే శ్రద్ధగా చదువుకోవాలి. చదివిన చదువుని 10 మందికి పంచుకోవాలి. ఏది తెలియదో దాన్ని శ్రద్ధగా వినాలి. మనం చెప్పించుకోవడం అనేది ఆచరణలో పెట్టుకోవాలి. అలా ఆచరణలో పెట్టుకున్నప్పుడే మనం ఇంకొక అడుగు ముందుకు పెట్టడానికి ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఆలసత్వంగా ఉండకూడదు. అలా ఆలసత్వం అనేది మనలో పనికి రాకూడదు. అసలు ఆ మాటే మనలో ఉండకూడదు. ఎప్పుడూ శ్రద్ధగా చదువుకోవాలి. ఒక ఆగేకదంబడాల చాయి ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే అన్ని రంగాలలో కూడా మనం మంచి ఫలితాలను సాధిస్తామని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు అని చెప్తున్నాను. ఈరోజు మీరు క్వశ్చన్స్ రాసుకోండి. పేజీ నెంబర్ 70 చేస్తున్నాను.
ఆలోచించుకోండి తర్వాత किसी तामस की स्कूल की पढ़ाई చెప్పినా కూడా నేను మళ్ళీ ఇంకొక దడవైనా క్వశ్చన్ ఇస్తే ఇంపార్టెంట్ स्कूल की पढ़ाई कहाँ हुई कहाँ हुई उन्हें किन विषयों में रुचि थी उन्हें किन विषयों में रुचि थी बड़ा इलो राष्ट्र चूँगी इलो रेंडो प्रश्न सच्चे अर्थों में वे देश के ही नहीं बल्कि पूरी दुनिया के आदर्श है చూడండి ఫస్ట్ ఏం ఇచ్చాడు మిమ్మల్ని వ్యాఖ్యా कीजिए అన్నాడు సచ్చే ఆదర్శ మే దేశ్ కే హీ నహీ పూరీ దునియాకే ఆదర్శ అన్నాడు దాని గురించి ఏంటో రాయమని చెప్తూ ఉన్నాడు దేశం గురించి కాదు ఇంకా కూడా పూరా అంటే పూర్తి దునియా అంటే ప్రపంచం గురించి ఏంటి అసలు దాని గురించి ఎలా ఉంది అనేది ఒక వివరణగా ఇవ్వమంటున్నాడు తర్వాత మళ్ళీ ఆవిడ కెసి థామస్ స్కూల్కి పడాయి కహాకి ఆవిడ కేరళలో చదువుకుంది అని చెప్తూ ఉన్నాడు ఇన్ని విషయం చూస్తే అంటే విజ్ఞాన శాస్త్రం మే ఆవిడకి బాగా అభిరుచి ఉంది ఆవిడకి అది కూడా రాయాలి 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఇంకా పెద్దవి రాయాలి 8 మార్క్స్ క్వశ్చన్స్ అంటే కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చదువుకోవడం అనేది చేయండి హోంవర్క్ తీసుకోండి